వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఫస్ట్ టైం నేను ఒక ఆపరేషన్ థియేటర్ లోపల ఏం జరుగుతుందో చూస్తున్నాం. యాక్చువల్లీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వాడుతున్న టెక్నాలజీ అండ్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్న సర్జన్ చాలా ప్రఖ్యాతి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు. ఆయన చాలా విషయాలు గతంలో అబౌట్ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ చెప్తూ వచ్చారు. బట్ వాట్ ల్యాండ్స్ ద పేషెంట్ ఇన్ టు అన్ ఆపరేషన్ థియేటర్ అది కూడా తెలుసుకోవాలి. ఈ యూనిక్ టెక్నాలజీ అంటే రోబోటిక్ సర్జరీస్ గురించి మనం వింటూ ఉంటాం. రోబో వచ్చి సర్జరీస్ చేస్తాం, చాలామంది అపోహపడతారు. కానీ రోబోటిక్ సర్జరీ ఎలా జరుగుతుందో ఫస్ట్ టైం మనం ఇలా క్యాప్చర్ చేస్తాం. విమలాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యాక్సెస్. యా, హౌ ఆర్ యు? నమస్తే అండి. నమస్తే సుమన్ టీవీ. Yes. నమస్తే స్వప్న గారు. Namaste, sir. యాక్చువల్లీ ఐ కాల్ స్వప్న అక్క. Yes. సో వీ హ్యావ్ దట్ మచ్ రిలేషన్. Yeah. మన ఇద్దరు జాబ్ ఏంటంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ థింక్ ఇట్ ఇస్ అ కంపెనీ డ్రివెన్. అవును, ఇట్స్ నాట్ దట్ హౌ ఇట్ హెల్ప్స్, హౌ ఇట్ ఆన్ పేషెంట్ అనేది మనం తెలుసుకోవడము. అవును. సో టుడే ఐ విల్ బి షోయింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కేసెస్. ఫ్యూ what is laparoscopy, what is robotic surgery, what is open surgery. Yeah, okay, sure, that's please great అండి. కూర్చోండి మీరు. నేను కూర్చుంటాను. అక్కడ చూస్తుంటే అసలు ఏ భాగం కూడా అర్థం కాని పరిస్థితిలో కొంచెం కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఆ రక్తం చూస్తుంటే. వాట్ ఆర్ యు ఆపరేటింగ్ టుడే విమలాకర్ గారు? యా, చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిత్స్ ని మనం బ్రేక్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ ఒక్కసారి మెషినరీని మన వాళ్ళని చూపించమని చెప్పండి. యా. వేర్ ఐఎమ్ సిట్టింగ్ ఇస్ కాల్ కన్సోల్. ఈ కన్సోల్ ఇది. ఇట్స్ కన్సోల్. సో వేర్ ద పేషెంట్ arms are there, where the arms are, robo arms are there on patient, right, that is called patient cart. So ekkadaithe akkada monitor undo, that is called vision cart. ఇక్కడ It's called vision cart. vision cart. So in vision cart, my team will be seeing. Here in console I will be seeing and operating, and there the robo arms are moving. So actual myth is the people will think robo will operate. No, robo never operates. అదే I am operating. Can you show here? మీకు అంటే చేతులతో ఎంత మీకు? Yeah, my hands are moving. అదే అదే. With these instruments, whatever I am doing, these movements as well as these commands are translated to the robo arm. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నా చేతులు ఏవైతే కదులుతున్నాయో కన్సోల్లో రెండు చేతులు అండ్ వేరియస్ కమాండ్స్, అంటే మనం ఏమేమి ఇది చేయమని అది చేయమని ఏదైతే రోబో ఆర్మ్స్కి చెప్తున్నామో, రోబో చేతులకు చెప్తున్నామో, రైట్, ఆ పని మాత్రమే అక్కడ పోయి నేను ఇక్కడ ఎంత కదుపుతే అంతే అక్కడ తన రోబో ఆర్మ్స్ను కూడా కదుపుతుంది. అంతే తప్ప రోబో ఆపరేట్ చేయట్లేదు. అందుకే రోబో కంపెనీ వాళ్ళు, దిస్ ఇస్ డావిన్సీ రోబో కంపెనీ ఎక్స్ సిస్టమ్ అంటారు దీన్ని. దిస్ అడ్వాన్స్ సిస్టమ్ యాజ్ ఆఫ్ నౌ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక్కసారి కన్సోల్లో కూడా నేను మీకు, సో ఇఫ్ యు సీ ఇట్ ఈస్ ఎ 3D విజన్. సో 3D విజన్ మీకు ఒకసారి ఇక్కడ వస్తారా? చూడొచ్చు, ఏం కాదు. 1 minute I will show you. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. రండి లోపలికి పెట్టండి. పుట్ యువర్, యూ షుడ్ బి ఇన్. See, every fiber is seen well. Every fiber. అదే. యా. చూసి అంత రక్తం చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మీకు అలవాటే. యా. డాక్టర్ విమలాకర్ గారు, ఇవాళ మనం చూస్తున్నది ఇందాక అడిగినట్టు దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్యాసినేటింగ్. అంటే రోబోటిక్ సర్జరీ ఇలా చూడగలగడం. యా. ఎక్కడైనా అంటే దీని వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ రోబోటిక్ సర్జరీ అండి? అంటే చాలా ఇంకా కొంచెం ఈజియర్ అంటారా ఓపెన్ సర్జరీస్ కంటే, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కంటే? యా. అయితే ఇప్పుడు ఏంటంటే మనకేంటి, మనం ఓపెన్ సర్జరీ నుంచి ఎందుకు మూవ్ అయ్యాం? మినిమల్ ఇన్వాజివ్. ఇప్పుడు ఓపెన్ సర్జరీలో పెద్ద పెద్ద కోతలు ఉండడం. అవును. ఆ కోతలు ఉండడం వల్ల ఏమవుతుందంటే నొప్పి ఉండడమే కాకుండా పేషెంట్ రికవరీ చాలా లేట్గా ఉంటుంది. రైట్. అండ్ ఒక పేషెంట్ ఒకప్పుడు చిన్న సర్జరీ, ఇప్పుడు ఈరోజు చేస్తున్న సర్జరీ గాల్ బ్లాడర్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్. అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళై ఈ పేషెంట్కి యాక్చువల్గా అందరిలాగా జస్ట్ గాల్ బ్లాడర్లో రాళ్ళు అవ్వడమే కాకుండా ఆ రాళ్ళ వల్ల గాల్ బ్లాడర్ చెడిపోయి దానికి పేగుకు కనెక్షన్ ఏర్పడ్డది. దాన్ని కాంప్లికేటెడ్ కొలిసిస్టైటిస్ ఆర్ కొలిసి అంటారు. ఆ కాంప్లికేషన్లో ఏం కాంప్లికేషన్ అంటే కొలిసిస్టో కొలిక్ ఫిస్టులా, అంటే పెద్ద పేగుకు రంధ్రం పడ్డది, ఆ గాల్ బ్లాడర్ పగిలిపోయి దానికి పెద్ద పేగుకు కనెక్షన్ ఏర్పడ్డది. అంటే ఇంత కాంప్లికేటెడ్ సర్జరీని నువ్వు ఓపెన్ సర్జరీలో చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఒక 10 నుంచి 15 సెంటీమీటర్ల ఇన్సిషన్ ఇవ్వాలి. అంటే కోత ఉంటుంది, కడుపు మీద కోతున్నప్పుడు నొప్పి ఎక్కువ ఉంటుంది, అవునా? దానివల్ల రికవరీ అంటే పేగుల
ఆపరేషన్ తర్వాత పేగుల రికవరీ కావచ్చు, తినే విధానం కావచ్చు, నొప్పి కావచ్చు, ఇవన్నీ లేట్గా ఉండడం వల్ల పేషెంట్ మినిమం వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి. సో తర్వాత ఏం చేశారు మన వాళ్ళు, లాప్రోస్కోపీ డెవలప్ చేశారు. లాప్రోస్కోపీ అంటే ఏంటి, కడుపులో కొంచెం గ్యాస్ నింపి కడుపు నువ్విచ్చి ఒక కెమెరాని పెట్టి అన్ని చూస్తూ, ఇన్స్ట్రుమెంట్స్ మన చేతిలో ఉంటాయి, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ మన చేతిలో లేవు. డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ నా చేతులు కన్సోల్లో ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం రోబో చేతిలో ఉన్నాయి. ఒకసారి చూపించగలుగుతారు, అక్కడ చూపిస్తున్నాం, అదే స్క్రీన్ మీద చూపిస్తున్నాము. యా, మీరు ఆ రోబో ఆర్మ్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి కూడా చూపిస్తున్నాము. అయితే ఇది ఎంత ఇన్సెషన్ చేయాల్సి వస్తుందండి దీనికి? యా, మీరు చూస్తే అక్కడ చూస్తే ఒక 8 mm అంటే 8 mm అట్లాంటి 3 పోట్లు పెట్టాము అంతే. ఓహో, అంటే 15 సెంటీమీటర్ల కోత ఎక్కడ, 8 mm చిన్న చిన్న రంధ్రాలు ఎక్కడ, అంతే. అవునా కదా? సో మనం ఏం చేసాము, ఓపెన్ నుంచి లాప్రోస్కోపీకి వచ్చాము. ఆ లాప్రోస్కోపీకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, లాప్రోస్కోపీలో సేమ్ పోర్ట్ సైజ్ చిన్నగానే ఉండడము, ఫాస్ట్ రికవరీ ఉండడం, అవన్నీ జరిగినాయి. ఇంతకాలం మనం అదే చేస్తూ పోయినాం. కానీ కొన్ని ఏరియాలు ఏవైతే ఉంటాయో అవి మనుషులు రీచ్, అంటే మనుషుల చేతి రీచ్ కాని ఏరియాలు, అంటే లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రిజిడ్గా ఉంటాయండి. అంటే వాటిలో లిమిటెడ్ మోషన్ ఉంటుంది, మన చెయ్యి కదిలినట్టుగా కదలదు. అర్థమవుతుందా? సో ఆ చెయ్యి అంటే ఒక 7 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. ఒక మన చెయ్యిని ఎలాగైతే తిప్పగలుగుతామో, ఈ చెయ్యిని ఎలాగైతే తిప్పగలుగుతామో, నేను ఇప్పుడు మీరు చూస్తే ఇగో ఇట్లా ఎలా పడితే అలా, అక్కడ మానిటర్లో చూపించండి, అదే ఇంత మూమెంట్. అంటే మనం చేయగలిగే, చేయితో తెలియగలిగే ప్రతిదీ. సో లాప్రోస్కోపీకి ఓపెన్కి ఏం జరిగింది, ఇన్సిషన్ తక్కువైంది, నొప్పి తక్కువైంది, ఫాస్ట్ రికవర్ అయింది. కానీ చేయితో చేయగలిగే అన్ని పనులు చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. సూచరింగ్ రెస్ట్రిక్టివ్. సో ఇప్పుడు ఏం చేసినాము, ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ సర్జరీ 2 అడ్వాంటేజ్లు కలిసిన టెక్నాలజీని మన చేతును రోబో చేతిలో పెట్టి మినిమల్ ఇన్వాజన్కి తీసుకొస్తే దట్ ఈస్ కాల్డ్ రోబో. అంటే ఏమైంది, చిన్న ఇన్సిషన్సే, ఫాస్ట్ రికవరే, కానీ మన చేయి చేసేంత పని చేయగలగాలి. అందుకు రోబోని సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టోన్ ఎక్కడ ఉందండి? ఇంకా లేదు, ఇంకా మనం గాల్ బ్లాడర్. అయితే ఇది కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్. ఇప్పుడు మనం ఏమైంది అంటే, ఈ కేసు గురించి చెప్తాను. ఈ కేసుకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అయి తను నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పగిలిపోయి పేగుకు రంధ్రం ఏర్పడ్డది. అయితే దీన్ని ఒక వరంగల్లో ఒక డాక్టర్ గారు చూసి సర్జరీ చేద్దామని తీసుకున్న తర్వాత ఏమైందంటే, లోపలికి పోయిన తర్వాత చాలా కాంప్లికేటెడ్గా ఉండేసరికి వాళ్ళు భయపడి ఓపెన్ చేశారు. ఈవెన్ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చేయలేమని నిర్ధారించుకొని మనకు పంపించడం జరిగింది. సో అయితే ఇది ఏంటి అంటే, సింపుల్ గాల్ బ్లాడర్ కాదు. ఇప్పుడు మీకు మామూలుగా గాల్ బ్లాడర్, నెక్స్ట్ కేసు కూడా ఇంకోటి గాల్ బ్లాడర్ ఉంది, దానికి చూపిస్తాను. దాంట్లో మీరు పోగానే మంచిగా గాల్ బ్లాడర్ కనపడుతుంది, డైరెక్ట్ గాల్ బ్లాడర్ లిఫ్ట్ చేస్తాం, సర్జరీ చేసుకోవచ్చు. కానీ ఇందులో అట్లా కాదు. ఇగో చూసారా, ఇవన్నీ పేగులు, ఇవి పేగులు, ఇది గాల్ బ్లాడర్. ఈ వీటికి 2కి మధ్య కనెక్షన్ చూస్తున్నారా, ఒక ముద్దలాగా రాయిలాగా అయిపోయి మనిషి అంటే లాప్రోస్కోపీ ద్వారా డీల్ చేయలేని స్టేజ్లో వస్తే, ఇట్లాంటి కేసెస్కి నా చేతి ఏం చేయగలుగుతుందో చేస్తుంది. గమనిస్తున్నారా? యా. సో ఇట్లాంటి కేసెస్కి రోబో 100%. లేదంటే దీన్ని ఓపెన్ చేసి చేయాలి. ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ కాలంలో మళ్ళీ రికవరీ లేట్, ఎన్ని ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఓపెన్ చెయ్యకుండానే ఎంత డిఫికల్ట్ కేసునైనా చేతులు, అంటే హ్యూమన్ హ్యాండ్ పోని చోటుకు కూడా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ను పంపించి ఆ కంప్లీట్ రొటేషన్తో 7 degrees ఆఫ్ ఫ్రీడమ్తో చేయగలిగి ఫాస్ట్ రికవరీ ఇవ్వగలిగేదే రోబో. అర్థమవుతుందా? అవును. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ దీనికి? మరి ఆ సర్జరీ సరిగ్గా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ ని ఒకటి ఎలా మీరు సాల్వ్ చేస్తారు? చూస్తున్నారు కదా, పేగుల్ని ఫస్ట్ మెల్లగా మొబిలైజ్ చేస్తున్నాను. అదే పేగుని ముందు సెపరేట్ చేస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నాయి నా పేగులు, రైట్ హ్యాండ్ ని చూపిస్తున్నది గాల్ బ్లాడర్. ఓకే. సో స్లోగా ఈ పేగుని సెపరేట్ చేస్తుంటారు. చేసి ఆ పేగును కుట్టేస్తాను. ఓకే. పేగును కుట్టేసిన తర్వాత మనము నెక్స్ట్ గాల్ బ్లాడర్ సర్జరీకి వెళ్దాం. ఇప్పుడు ఇది పేగు కుట్టడం కూడా రోబోటిక్ చేస్తుంది. చేసేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేగుని సెపరేట్ చేసే కార్యక్రమం ఇది చూస్తే కొంచెం ఇప్పటికే చాలా రక్తం అలా లోపల ప్రవహిస్తుంది.
ఎక్కువ కాదండి, ఇది చాలా తక్కువ. ఇది 10x అండి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది 10x అంటే మనము మనకు ఉన్న దానికంటే 10 పెద్దగా కనపడుతుంది. ఓహో, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ఉన్న సైజ్ కంటే 10 ఎక్కువ. దట్ ఈస్ ద బ్యూటీ. దానివల్ల ఎంత చిన్న చిన్న ఫైబర్ నైనా. ఇప్పుడు వీళ్ళు ఆబ్వియస్లీ నిద్రపోతున్నారు కదండి అనస్థీషియాలో. నిద్రపోతున్నారు కంప్లీట్గా జిఏ. కంప్లీట్ జిఏలో ఉన్నారు. సో ఇప్పుడు పేగుని మెల్లిగా గాల్ బ్లాడర్ నుంచి సెపరేట్ చేస్తున్నాం. చేసి ఒక్కసారి అనాటమీని డిలినియేట్ చేసుకున్న తర్వాత మనము పేగుకి ఎక్కడ రంధ్రం ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఈ పేషెంట్ వయసు ఎంతండి? పేషెంట్ వయసు అరౌండ్ 36 years. 36 years కి ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి? మరి నెగ్లెక్ట్ చేస్తే ఏదైనా కాంప్లికేటెడ్ అవుతుంది సింపుల్ లైఫ్లో. డిలే చేసి ఇప్పుడు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చి ఉంటుందండి? ఓన్లీ నెగ్లిజెన్స్ వల్ల. నెగ్లిజెన్స్ అంటే ఎలా? లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి? కాదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి ఎటువంటి కారణం. గాల్ బ్లాడర్ లో లిథోజెనిక్ బైల్ అంటాం. అంటే కొంతమందిలో గాల్ బ్లాడర్ లో చాలా థిక్ బైల్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అనే దానికి ఇంకా రీసెర్చ్ లో ఇంకా తేలలేదు. ఎందుకు ఉంటుంది అంటే కొంచెం అందులో 4 రకాల కంపోజిషన్ ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్, లైసోలెస్టిన్ అండ్ కొలెస్ట్రాల్ అండ్ వాటర్ అని ఉంటాయి. అందులో ఆ కాంబినేషన్ లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడం వల్ల మన స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దాని సిమ్టమ్స్ ఉంటాయా? అంటే ఇలా స్టోన్ ఫామ్ అవుతుంది, లేదు కొంచెం ఈక్వేషన్ సరిగ్గా లేదు గాల్ బ్లాడర్ లోని. అయితే గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఫామ్ అయిన తర్వాత 100 మందికి ఫామ్ అయితే 80% మందికి యూజువల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేయవు. కానీ కొంతమందిలో ఏమైతుంది అని అంటే తినగానే కడుపు ఉబ్బరము, నొప్పి రావడము, కుడిపక్క పై భాగాన నొప్పి రావడము కొంచెం. సార్ ఇప్పుడు కామన్ గా వచ్చే కేసెస్ మీకు సర్జరీస్ కి ఇవేనా గాల్ బ్లాడర్ స్టోన్స్? గాల్ బ్లాడర్ మనకు బేసిక్గా ఉన్న డిసీజ్లో గాల్ బ్లాడర్ డిసీజ్ బర్డెన్ చాలా ఎక్కువ. స్టోన్స్ ఫార్మేషన్ గాల్ బ్లాడర్లో మన ఇండియాలో చాలా ఎక్కువ, అందులో నార్త్లో ఇంకా చాలా ఎక్కువ. ఫుడ్ వల్ల అంటారా? కాదు, అదే చెప్తున్నాను. అంటే కొన్ని జియోగ్రఫికల్ ఏరియాలో ఎందుకు వస్తుందో తెలియదు, ఇంతవరకు ఇంకా జెనెటిక్ రీసెర్చ్ జరుగుతుంది. కొంతమందిలో బైల్ ఎందుకు తిక్కుగా ఉంటుందో తెలియదు. ఆ తిక్కు బైలు ఉన్న వాళ్ళలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. నేను చెప్పాను కదా, ఫాస్ఫోలిపిడ్ తక్కువ, లైసోలిసిన్ తక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రాళ్ళు ఫామ్ అవుతాయి. అవి ఎందుకు చేంజ్ అవుతున్నాయి అనేది ఇంకా జెనెటిక్ లెవెల్లో జరుగుతుంది. ఎంత సైజ్ ఉంటాయి సార్ రాళ్ళు? బాగా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఈ కేసులో చూద్దాం. అంటే చిన్న చిన్న గులక రాళ్ళ నుంచి వెళ్ళి మేము సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్ స్టోన్, 3 సెంటీమీటర్ స్టోన్స్ కూడా చూస్తాం. అండ్ ఇప్పుడు వీళ్ళకి లైఫ్ స్టైల్ హ్యాబిట్ అయితే కొలెస్ట్రాల్ హస్ డెఫినెట్లీ యాడెడ్ అంట కొంచెం, కానీ ఇంకా అది 100% హై కొలెస్ట్రాల్ ఉన్న అందరికీ స్టోన్స్ వస్తాయని గ్యారంటీ లేదు. అండ్ స్టోన్స్ వచ్చిన 100 మందికి వస్తే 80% పేషెంట్స్కి ఏ ప్రాబ్లం రాకపోవచ్చు. ఇప్పుడు ఈయన ఈ సర్జరీకి రాకుండా అవాయిడ్ చేసి ఉండొచ్చు అంటారా? నో, అండ్ లేట్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. అదే లేట్ అంటే ఆయన సిమ్టమ్స్ ఏం పసిగట్లేదా? బేసిక్గా ఏమవుతుంది, కడుపు నొప్పి ఇక్కడ వస్తుంది, కుడిపక్క పై భాగాన నొప్పి రావడం, తినగానే కొద్దిసేపటి తర్వాత ఒక రకమైన ఉబ్బరము, నొప్పి రావడము, బాగా ఎసిడిటీ కావడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటి సిమ్టమ్స్ యూజువల్గా అందరూ ఏదో ఎసిడిటీ అనుకుని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వేసుకుంటారు. అప్పుడు ఒక స్కాన్ చేయించుకొని ఉంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ తెలిసాయి. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చినా కానీ సర్జరీ చేయించుకోవాలి. ఏ సిమ్టమాటిక్ అంటాం, ఎప్పుడూ నొప్పి లేకపోవడం, అంటే నొప్పి లేకపోవడం కానీ డిస్పెప్సియా అంటాం, ఎసిడిటీ, రిఫ్లక్స్ ఇవన్నీ లేకపోవడం. ఈ రెండూ లేకపోతే మాత్రం సర్జరీ అవసరం లేదు. కానీ ఒక్కసారి నొప్పి వచ్చినా, ఒక్కసారి డిస్పెప్సియా వచ్చినా కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. చేయించుకోకపోతే అది ఫస్ట్ ఏమవుతుంది, గాల్ బ్లాడర్ వాల్ ఇన్ఫెక్షన్ అవుతుంది, తర్వాత లోపల చీమ్ పడుతుంది, తర్వాత పగిలిపోతుంది, పగిలి ఇట్లా పక్కలున్న పేగులకు కనెక్షన్ అవుతుంది. అయితే ఇది కొంచెం పెద్ద వ్యవహారం. దీన్ని కాంప్లికేటెడ్ గాల్ బ్లాడర్ డిసీజ్ అంటారు. ఇది బయటపడడానికి స్కాన్ చేయాలా? అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే సిటీలో కూడా తెలియని స్టోన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తాయి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తాయి. ఆ స్టోన్ వల్ల గాల్ బ్లాడర్ వాల్ ఎట్లుంది, లోపల ఏమైనా చీమ్ పట్టిందా, పగిలిపోయిందా, గ్యాంగ్రీన్. నిన్ననే మా దగ్గర ఒక సీనియర్ కన్సల్టెంట్కి సర్జరీ చేశాను, గాల్ బ్లాడర్ పేరు చెప్పను, బట్ గాల్ బ్లాడర్ వాల్ మొత్తం చెడిపోయింది. దాన్ని గ్యాంగ్రీనస్ కొలిసిస్టైటిస్ అంటారు. సో 3 days నుంచి పెయిన్లో ఉంటే సడన్గా వస్తే నేను సర్జరీకి నిన్న ఎమర్జెన్సీలో తీసుకున్నాను. ఈరోజు అయిపోయింది. ఈరోజు వార్డ్ రౌండ్స్ వేసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు కూడా, తనే రౌండ్స్ వేసుకున్నాడు. అండ్ అంత బాగా ఫాస్ట్గా రికవరీ. నిన్న సాయంత్రం 4:30కు 5 గంటలకు సర్జరీ అయింది. తనకి లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. నిన్న రోబో ఆక్యుపై అయి ఉండింది, సో అందుకే లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. సో రజనీకాంత్ రోబో కంటే చాలా పవర్ఫుల్ అయితే మీరు చాలా పవర్ఫుల్. ఎందుకంటే
జస్ట్ ఇక్కడ అంటే ఇక్కడ దాన్ని మనూవర్ చేస్తూ యా యు ఆర్ డూయింగ్ సంథింగ్ సో కాంప్లికేటెడ్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద స్కిల్ దట్ యు హ్యావ్. యా అక్కడ చూస్తున్నాం మనం యా స్క్రీన్ మీద పేగు ఏదైతే బాగా ఎంగేజ్ అయ్యి ఇన్వాల్వ్ అయిపోయి ఉందో దాన్ని సెపరేట్ చేశాను, సెపరేట్ చేసేసారు గాల్ బ్లాడర్. ఆ హోల్ని ఒకసారి చూసుకొని దాన్ని సూచర్ చేసేద్దాం. అది ఓకే, అది దానితో అదే హీల్ అయిపోతుంది. నో వి విల్ సూచర్. అదే సూచర్ ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై, యూజువల్గా స్మాల్ కనెక్షన్ ఉంటుంది, బట్ స్టిల్ సిటీలో మాకు క్లియర్గా కనిపించేది మేము చూపిస్తాం. ఇప్పుడు దానికోసం చూస్తుంటాను, చూసి ఒకవేళ ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై విల్ సూచర్ ఇట్. ఆ తర్వాత స్టోన్ దగ్గరికి వెళ్తారు, గాల్ బ్లాడర్కి వెళ్తాం. స్టోన్కి సంబంధం లేదు, ఇంకా మనం గాల్ బ్లాడర్ మొత్తం చాలా మందికి ఉండే స్టిగ్మా ఇది, సార్ స్టోన్ తీస్తారా గాల్ బ్లాడర్ తీస్తాం. కిడ్నీలో రాళ్ళు వస్తే రాయి మాత్రమే తీస్తాం, కిడ్నీని తీయం. గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీస్తాం. ఎందుకు అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎందుకు ఫామ్ అవుతున్నాయో ఇంతవరకు మనకు తెలియదు కాబట్టి, దానికి మెడికల్ మేనేజ్మెంట్ లేదు కాబట్టి, నువ్వు రాళ్ళు మాత్రమే తీయడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ రాయి కిందికి జారితే జాండీస్ రావచ్చు, ఇటు పగిలిపోతే పేగుల కనెక్షన్ కావచ్చు, ఇంకా కిందికి జారితే ప్యాంక్రటైటిస్ రావచ్చు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంది, గాల్ బ్లాడర్ వాల్ని ఓపెన్ చేసి స్టోన్ తీసి కుట్టినప్పుడు అది మానే గుణం తక్కువ, వాటికి ఎండార్టరీస్ ఉంటాయి. సో కాబట్టి వీటి తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గాల్ బ్లాడర్ పెద్ద యూజ్ ఉండే ఆర్గాన్ కాదు. ఒక మనిషికి 1.5 లీటర్ బైల్ తయారవుతుంది రోజుకు పైత్యం. అందులో ఇది 50 cc అంటే 50 mlని అది కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అది ఉన్నా లేకపోయినా మనిషి బాడీకి, జీర్ణ వ్యవస్థకి, జీర్ణ ప్రక్రియకి ఎటువంటి ప్రమాదం లేదు. అపెండిక్స్, ఆల్మోస్ట్ అపెండిక్స్, అందుకే దాన్ని తీసేస్తాం. సో ఉంచుకొని కష్టపడే కంటేబుల్. అండ్ ఇంకొకటి, ఒక్కసారి ప్రాబ్లం వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ, అందుకు తీసేస్తాం. రైట్, గాట్ ద క్లిప్. ఓకే, అదే ఆ క్లిప్ వేసి ఇప్పుడు కట్ చేస్తున్నారు. కచక్. యా, వన్ మోర్ ప్లీజ్. యా, ఆ క్లిప్ అయిపోయిందండి, ఇది అయిపోయింది. ఇంకో క్లిప్ వస్తుంది పైనకి. ఇప్పుడు ఇంత పెద్ద గాల్ బ్లాడర్ని ఆ చిన్న కన్నం నుంచి ఎలా తీస్తారు బయటికి? తీస్తాం, ఇప్పుడు తీస్తారు చూడండి. నిజమే కదా సార్, మంచి క్వశ్చనే కదా అది. సెక్షన్ చేసేస్తాం, బైల్ అంతా తీసేసిన తర్వాత ఇట్ విల్ కొలాప్స్ కదా, వచ్చేస్తుంది. తీసేస్తారు బయటికి. నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. అంతే కామన్, అంటే ఇంత చిన్న ఇన్సిషన్ చేసినప్పుడు. నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. యా యా, కాంప్రిహెన్సివ్గా క్లియర్గా కనిపిస్తోంది. అంటే రోబో రైట్ హ్యాండ్. షల్ ఐ? రెడీ? యా, retraction. This is a gauze piece. ఇది లోపల గాజ్ అండి, ఇది యా gauze piece. గాజ్ పెట్టి చూడండి ఎలా మొత్తం అంతా అబ్జర్వ్ చేసేస్తున్నారు. యా, ఎక్సెస్ బ్లీడింగ్. అమ్మో, that is a bile. అది బైలే కదా, See, yellow where where that communication was there. Okay, అదే but intestine side ఎక్కడ ఉందనేది ఇంకా చూద్దాం. ఇది ఆల్మోస్ట్ గాల్ బ్లాడర్ రిమూవర్ సర్జరీతో పాటు అక్కడ పక్కన ఉండే పేగులు ఎంగేజ్ ఆల్మోస్ట్ కాదు, ఇట్ ఈస్ అ గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ. మీరు గమనిస్తే మొత్తం పేగులన్నీ అతకపోయింది, చిన్న పేగు కూడా అతకపోయింది. ఎన్ని ప్రక్రియలు సరిగ్గా సక్రమంగా జరిగితే అసలు శరీరం ఫంక్షనల్గా ఉంటుంది. మా దగ్గర కూడా ఇప్పుడు మీరు గమనిస్తే, ఇప్పుడు అక్కడ నర్సింగ్ అండ్ అసిస్టెంట్, అనస్థీషియాలజీ, ఫస్ట్ ఇంపార్టెంట్ వి షుడ్ థ్యాంక్ అనస్థీషియా. సో వాళ్ళు సరిగ్గా ఉంటేనే మనం సర్జరీ పర్ఫామ్ చేయడం అవుతుంది. ఎక్కడ సర్జరీ పర్ఫెక్ట్ కావాలంటే అక్కడ మంచి ఓటీ సెటప్ ఉండాలి. మీరు చూస్తే దిస్ ఇస్ హై అండ్ ఓటీ సెటప్. మీరు ఇంటీరియర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. యూజువల్గా మీరు ఓటీస్ అంటే ఇంత పర్ఫెక్ట్ NABH నామ్స్ అంటారు, అంటే
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఓటీస్ ఉండవు. అవును. మన దాని డైమెన్షన్సెస్ కావచ్చు, దాంట్లో ఉన్న ఇంటీరియర్స్ కావచ్చు, లైటింగ్ ఫెసిలిటీ కావచ్చు, అండ్ మీరు ఫ్లోర్తో సహా ఇవన్నీ స్పెషల్ అంటే నామ్స్ను ఫాలో అవుతూ చేసేయి. ఓకే, అవును. సామాన్ అంతా తీసుకుంటా ఉండండి. నీకు ఇంకేమైనా డౌట్ అనిపించి ఇట్లా చేశారు గట్లా చేశారంటే ఏం చేయమంటే అది చేస్తాను. సక్షన్ పెట్టుకోవాల్సిందేనన్న. ఎంతమంది బ్లెస్సింగ్స్ ఉంటాయండి మీకు సర్జన్గా. ఎంత కష్టపడుతుంటే వాళ్ళని మీరు ఇంత రిస్క్ తీసుకుని వాళ్ళకి ఇబ్బంది నుంచి అంటే తొలగించాలి. నిజాయితీగా చెప్తున్నానండి, ఒక సర్జరీ చేయడం అంటే మేము ఆ కొద్దిసేపు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ చేయడమేనండి. అంతే అంతే. అంటే మా కాన్సన్ట్రేషన్ ఇంకా ఏ దాని మీద ఉండదు. కొన్నిసార్లు విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నా మాకు ఏది గుర్తుకు రాదండి. అవునవును. సర్జన్ అనే వానికి టేబుల్ మీదకి వచ్చాక సర్జరీకి మించి ఏది కాదు. చూడండి ఎంత వ్యూ చూస్తున్నారా. థ్యాంక్ యూ. వస్తున్నది ఏంటండి? చీమ? బయలే. యా, గాల్ బ్లాడర్ నుంచి వస్తుంది. ఆల్రెడీ హోల్ పడ్డపోయింది కదా, అందుకు వస్తున్నది. బాబోయ్. యా, నేనే చేసుకుంటాను. ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ ఆర్ మోర్ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతాయండి బాగా. యా, మీరు అదే క్వశ్చన్ అడుగుతారని అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంత డిఫికల్ట్ సర్జరీని ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా చేసి నువ్వు ఓపెన్ అనుకోండి వారం నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు కదా. అదే లాప్రోస్కోపీ అనుకోండి, ఇది లాప్రోస్కోపీలో నిజంగా డిఫికల్ట్ అయ్యే కేసు. బట్ స్టిల్ లాప్రోస్కోపీలో చేసినాం అనుకోండి ఇంకా 2 రోజులు ఎక్కువ ఉండే అవకాశం, అంటే ఓపెన్ తర్వాత 2 రోజులు తక్కువ, బట్ రోబో కంటే 2 రోజులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో నువ్వు బై రెడ్యూసింగ్ ద స్టే అండ్ బై ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాపర్ ప్లేన్, మీరు ప్రాపర్ ప్లేన్లో వెళ్ళడం వల్ల మీకు బ్లీడింగ్ తక్కువ అవుతుంది. మీకు ఇప్పుడు కనపడుతుందంటే 10x అసలు బ్లీడింగే లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. అవును. సో మాకు ఇప్పుడు నువ్వు కొలుచుకుంటే ఇప్పటి వరకు 50 ml బ్లడ్ లాస్ కూడా ఉండదు. అదే నువ్వు ఓపెన్ ల్యాప్లో చేసి ఉంటే ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. సో బ్లడ్ లాస్ ఉన్నప్పుడు నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల కాస్ట్ పెరిగిపోతుంది, మార్బిడిటీ పెరిగిపోతుంది. సో ఇవన్నిటిని తగ్గించడంతో వల్ల నీకేమవుతుందంటే ఒకవేళ రోబో ఆర్మ్కి నువ్వు వాడాల్సిన ఖర్చు ఎక్కువ ఉన్నా కానీ అక్కడ కలిసి వస్తుంది. అర్థమవుతుందా? సో డేస్ తగ్గిస్తున్నావు, రిస్క్ తగ్గిస్తున్నావు, అక్కడ అయ్యే ఖర్చుని నువ్వు ఇక్కడ వాడుకుంటున్నావు రోబో ఆర్మ్కి. అదే ఎక్కడ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుందండి మామూలు? నో అండి, సేమ్ కాస్ట్. లాప్రోస్కోపీ అంతే, కొంచెం అటు ఇటుగా అంతే. లివర్ నుంచి వచ్చే మెయిన్ గొట్టం ఏందో దాని నుంచి ఇట్లా ఒక అవుట్ పోచింగ్ లాగా వస్తుంది. సో గాల్ బ్లాడర్ సిస్టిక్ డక్ట్ విల్ జాయిన్, ఇట్స్ లైక్ ఏ జస్ట్ ఒక లీఫ్లెట్ అనుకో, ఒక బ్రాంచ్ లాగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సిస్టిక్ డక్ట్ ఈజ్ ఇన్ మై లెఫ్ట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్, దానికి ఇప్పుడు క్లిప్ వేసి కట్ చేసేస్తాను. ఓహో, అక్కడ కట్ చేస్తారు. యా, ఇప్పుడు నా ఐ గాట్ ద క్లిప్. అక్కడ తీయండి. ఐ గాట్ ద క్లిప్. ఓకే, అదే ఆ క్లిప్ వేసి ఇప్పుడు కట్ చేస్తున్నారు. కచక్. యా, వన్ మోర్ ప్లీజ్. యా, see just I am pressing here, it is clipping there. అదే అమ్మో, అదే ఓపెన్లో వేరు, లాప్రోస్కోపీలో వేరు ఉంటుంది. అక్కడ నా హ్యాండే క్లిప్ చేస్తుంది, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ అంటున్నా, అక్కడ అది క్లిప్ చేస్తుంది. నెక్స్ట్ క్లిప్ అయిపోయిందండి. ఇది అయిపోయింది, ఇంకో క్లిప్ వస్తుంది పైనకి. ఇప్పుడు ఇంత పెద్ద గాల్ బ్లాడర్ని ఆ చిన్న కన్నం నుంచి ఎలా తీస్తారు బయటికి? తీస్తాం, ఇప్పుడు తీస్తారు చూడండి. నిజమే కదా సార్, మంచి క్వశ్చనే కదా. సెక్షన్ చేసేస్తాము, బయలు అంతా తీసేసిన తర్వాత ఇట్ విల్ కొలాప్స్ కదా, వచ్చేస్తుంది, తీసేస్తారు బయటికి. నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. అంతే కామన్, అంటే ఇంత చిన్న ఇన్సిషన్ చేసినప్పుడు. నెక్స్ట్ క్లిప్ ప్లీజ్. యా యా యా, రిమూవ్. ఈ క్లిప్లో ఎందుకు పెట్టారండి?
అంటే ఇప్పుడు బైల్ కిందికి పోతుందిగా, మెయిన్ పైప్ లైన్ నుంచి బైల్ పోతుందిగా, క్లిప్ వేయకపోతే బైల్ బయటకు వస్తుంది. ఇఫ్ ద బైల్ ఈజ్ ఇన్ టు ద అబ్డామినల్ క్యావిటీ ఇట్ కాజెస్ పెరిటోనైటిస్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. బైల్ షుడ్ నాట్ గో ఇన్ టు ద అబ్డామిన్. అందుకే దానికోసం క్లిప్పులు వేసి దాన్ని ఆపేశారు. ఆపేశాం. అది సిజర్స్ ప్లీజ్. క్లీన్ కదా. ఇప్పుడు బ్లీడింగ్ ఏం లేదు చూసారా. వన్ స్పెసిమెన్ ఈజ్ అవుట్, దేర్ ఇస్ నో బ్లీడింగ్. దీన్ని బయటికి తీయాలి. 1 minute. నా చేతిలో బైపోలార్ ఉంది. ఈ కాటరీ గురించి మీకు కొంచెం తెలుసుకోవాలి. మోనోపోలార్, బైపోలార్ అనేది అంటే ఏంటంటే ఇవి డిసెక్టర్స్ అన్నట్టు. అంటే ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అక్కడికి పోయి చేతికి వచ్చేసింది మొత్తం. ఇదంతా గాజ్ అంతా కూడా ఇప్పుడు అది కూడా తీసేస్తాం. 1 minute. రైట్. ఆ క్లిప్పులు కూడా తీసేస్తారు కదా. నో క్లిప్ విల్ బి దేర్ ఫర్ ఎవరా. దోస్ ఆర్ బయోకంపాటబుల్. సో బాడీలో ఉన్న ఎటువంటి నష్టం కలగజేయని ఆ క్లిప్పులు పెట్టడం వల్ల. క్లిప్పులు అదే ఇవ్వండి. మీరు లివర్ మోస్ట్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అది తినద్దు, ఇది తినదు అని, వైట్ రైస్ వద్దు, వైట్ షుగర్ వద్దు, మైదా వద్దు, వేయించింది వద్దు, బాయిల్డ్ ఎగ్స్ తిను అని అవన్నీ వినేసాం. ఇంకేం చేయొచ్చు చెప్పండి మంచిగా హెల్తీగా ఉండాలంటే? ఇంకా ఏం చేయొచ్చు అని అంటే ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగింది. ఒక రీసెర్చ్లో ప్రూవ్ అయిన విషయాలు చెప్తాను. సో మన నాట్ ఓన్లీ గట్ హెల్త్ ఆర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన హెల్తే కాకుండా ఓవరాల్ ఒక మనిషి వెల్బీయింగ్ కానీ లాంగవిటీకి రీజన్స్ ఏందని ఒక రీసెర్చ్ జరిగింది. అందులో మెయిన్గా ఏంటి అని అంటే నాట్ ఓన్లీ టేకింగ్ హై ప్రోటీన్ డైట్, డెఫినెట్లీ డూయింగ్ మినిమం వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అండ్ హ్యావింగ్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్. Good human relations. These are the 3 factors which will define your longevity. అంటే మంచి మనుషులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, మినిమం ఎక్సర్సైజ్ అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్, ఎంతో కొంత బరువులు ఎత్తగలిగేది మన బరువుతో అయినా, అంటే మన బాడీ వెయిట్తో కానీ చేసే ఎక్సర్సైజ్, హై ప్రోటీన్ డైట్. ఈ 3 తీసుకుంటూ ఉంటే, ఈ 3 చేస్తే ఖచ్చితంగా ఒక మనిషి జీవితకాలం పెరగడమే కాకుండా జీవితకాలాన్ని పెంచడం మన ఏం కంటే కూడా ఉన్నంత కాలము హ్యాపీగా, కంటెంటెడ్గా, క్వాలిటీగా బతకడం. సో దానికోసం హై ప్రోటీన్ డైట్, మినిమం ఎక్సర్సైజ్, హ్యావింగ్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్, మంచి మనుషులతో సత్సంబంధాలు ఉండి ఏదో ఒక చిన్న యావిగేషన్, ఒక ఆటో పాటో, పుస్తకం చదవడము, ఏదో రకమైన చిన్న హాబీని పెట్టుకొని పాజిటివిజం ఉంటూ బ్యాలెన్స్ లైఫ్ ఉంటే డెఫినెట్గా అందరు స్వప్న గారు లాగా బతకగలుగుతారు. Thank you so much. Thank you. Dr. Vimlakar garu, to you and all your team for allowing us inside. It's a great privilege for all of us. టీమ్ విమ్లాకర్ సైడ్ నుంచి కూడా మేమందరము మీకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.